హలో ఎవ్రీవన్. మనకు యూపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఒకసారి యూపీఎస్సీ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే ఫస్ట్ వేకెన్సీ 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ 4, అన్రిజర్వ్డ్ 13. ఈ 36లో ఒక వేకెన్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంది. దీనికి మనం పే స్కేల్ వచ్చి చూసినట్టయితే లెవెల్ 10 ఇన్ ద పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC. గెస్టెడ్, ఇది గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్. ఏజ్ వచ్చేసి 35 years ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకు డిగ్రీ ఇన్ హోమియోపతి ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ స్టాట్యుటరీ స్టేట్ బోర్డ్ ఆర్ కౌన్సిల్ ఆర్ ఎక్వలెంట్ రికగ్నైజ్డ్ అండర్ ద హోమియోపతిక్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్ 1973. మళ్ళీ వీరు ఎన్రోల్మెంట్ ఆన్ ద సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి ఆర్ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి, వీళ్ళు ఎన్రోల్ అయి ఉండాలి. వీళ్ళు చేయాల్సింది డాక్టర్గా డ్యూటీస్ చూసినట్టయితే టు వర్క్ యాజ్ అ డాక్టర్ ఇన్ CGHS డిస్పెన్సరీస్ అండ్ రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. హెడ్ క్వార్టర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ న్యూఢిల్లీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వేకెన్సీ, సెకండ్ వేకెన్సీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్, క్వాలిటీ అష్యూరెంట్ మెటలార్జీలో. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇందులో 3 పోస్టులు అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. ఎవరికైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి సూటబుల్ అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7 ఇన్ ద పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ B, గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్. ఏజ్ వచ్చేసి 30 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ద fields of metallurgy from recognized organization or undertaking. So duties చూసినట్టయితే the officer shall be responsible for quality assurance, acceptance, inspection of equipments, arms and ammunition stores, defect investigations, trials, vetting of draft, indents, agreements, supply orders, sampling plans, ఇలాంటి ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళవి. తర్వాత హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఎనీ అదర్ కండిషన్స్ అని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. క్యాండిడేట్స్ హ్యాస్ టు సర్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ లొకేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఎక్కడైనా ఉండొచ్చు పోస్ట్, ఢిల్లీ మాత్రం హెడ్ క్వార్టర్స్ ఉంది. తర్వాత ఇంకో 46 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో SC 5, ST 2, OBC 19, EWS 6, అన్రిజర్వ్డ్ 14 ఉన్నాయి. ఈ 46 వేకెన్సీస్లో 2 వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇవి రిజర్వ్డ్ అయినాయి. తర్వాత వీళ్ళ యొక్క పే స్కేల్ చూసినట్టయితే మనకు లెవెల్ 11 ఇన్ ద పే స్కేల్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ ద 7th CPC. సెంట్రల్ హెల్త్ సర్వీస్ టీచింగ్ స్పెషలిస్ట్ సబ్ క్యాడర్ గ్రూప్ A. ఏజ్ వచ్చేసి 40 years. క్వాలిఫికేషన్స్ వచ్చేసి MBBS డిగ్రీ ఉండాలి. ఇంక్లూడెడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ద థర్డ్ షెడ్యూల్ టు ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్స్ దానిలో ఉండాలి. ఇవి మొత్తం మీకు ఇక్కడ ఇచ్చారు డిగ్రీలో ఏ ఉండాలనేది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years, అట్లీస్ట్ 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సీనియర్ రెసిడెంట్ ఆర్ ట్యూటర్ ఆర్ డెమాన్స్ట్రేటర్ ఆర్ రిజిస్టర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్ ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, టీచింగ్ ఇన్స్టిట్యూట్. ఒకసారి చూసుకోండి ఇవన్నీ అప్లికేషన్స్ క్వాలిఫికేషన్ దీనికి. సో దీనికి మనం డ్యూటీస్ వచ్చేసి to impart theoretical and practical instructions to undergraduate, postgraduate medical students, to conduct and guide research work in the specialty,
to render patient care in the specialty, any other duties that may be assigned by the authorities from time to time. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీ అదర్ కండిషన్స్, ద అదర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ విల్ బి లేడ్ డౌన్ ఇన్ ద సిహెచ్ఎస్ రూల్స్ 2014. దాని ప్రకారం ఎక్కడైనా వర్క్ చేయించే అధికారం వాళ్ళకు ఉంది. తర్వాత ఇంకోటి వచ్చేసి 14 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరో సర్జరీ. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్డ్ 4. ఈ 14 వేకెన్సీస్లో ఒక వేకెన్సీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ ఉండాలి, పీజీ ఉండాలి. సార్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 3 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి మనం డ్యూటీస్ చూసినట్టయితే టు ఇంపార్ట్ థియరిటికల్, ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్, టీచింగ్ హాస్పిటల్లో వర్క్ చేసేటట్టు అన్నీ ఎలా అయితే డ్యూటీస్ ఉంటాయి అలా డ్యూటీసే ఉన్నాయి మొత్తం. తర్వాత ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా ఉండొచ్చు డ్యూటీ. సో చూసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ వేకెన్సీ పోస్ట్ చూసినట్టయితే 2 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, బ్యాలిస్టిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఇందులో ఎస్సీకి 1, అన్రిజర్వ్డ్ 1. ఈ పోస్టులు టెంపరీ బట్ కంటిన్యూ చేయొచ్చు అని వచ్చారు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 10 ఇన్ ద పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC, జనరల్ సెంటర్ సర్వీస్, గ్రూప్ ఏ, గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. ఏజ్ వచ్చేసి 35 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ with physics or mathematics of forensic science as one of the subject at BSc level from a recognized university or equivalent. Note, MSc may be taken as equivalent. MSc applied physics ఈక్వల్ అని చెప్తున్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ అనలైటికల్ మెథడ్స్ ఆర్ రీసెర్చ్ దేర్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. ఎక్కడైతుందో రిలవెంట్ ఫీల్డ్ ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఉంది. తర్వాత డిజైరబుల్ డాక్టరేట్ డిగ్రీ ఇన్ కన్సర్ట్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. డాక్టరేట్ డిగ్రీ ఉండాలంటే పిహెచ్డి ఉండాలి. తర్వాత డ్యూటీస్ వచ్చి చూసినట్టయితే మనకు ద ఆఫీసర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ క్రైమ్ ఎగ్జిబిట్స్, విజిట్ సీన్స్ ఆఫ్ క్రైమ్, టు డిపోజ్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్ and to assist senior officer. The responsibilities attached with the post also require research and development. హెడ్ క్వార్టర్ వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. నెక్స్ట్ వేకెన్సీ చూస్తే ఇంకో 6 పోస్టులు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ ఉన్నాయి. ది సేమ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఇందులో ఎస్టీకి 1, అన్రిజర్వ్డ్ 5. ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ కంటిన్యూ చేయొచ్చు. ఇది కూడా పే స్కేల్ 7th CPC, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ఏ, గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. ఏజ్ వచ్చేసి 35 years. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ జువాలజీ ఆర్ బాటనీ ఆర్ ఆంథ్రోపాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మాలిక్యులర్ బయాలజీ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ జువాలజీ ఆర్ బాటనీ or forensic science as one of the subject at BSc level from a recognized university. Experience వచ్చేసి 3 years experience analytical methods research there in the relevant field. ఇందులో 3 years experience ఉండాలి. మనం దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి సేమ్ డాక్టరేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్. డ్యూటీస్ వచ్చేసి ద ఆఫీసర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ క్రైమ్ ఎగ్జిబిట్స్, visit scenes of crime, to depose expert evidences in courts and to assist senior officer. క్రైమ్స్ జరిగినప్పుడు అది అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా హెడ్ క్వార్టర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఉంది. ఇంకో 5 వేకెన్సీస్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ. ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్
ఢిల్లీ. ఎస్సీకి ఒక పోస్టు, అన్రిజర్వ్డ్ 4 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా సేమ్ 7th CPC గెస్టెడ్, గ్రూప్ ఏ, నాన్ మినిస్ట్రియల్, ఏజ్ 35 years. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ టాక్సికాలజీ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ BSc లెవెల్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. డిజైరబుల్ వచ్చేసి డాక్టరేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉండాలి. ఒకసారి మనం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ FSL ఆర్ CFSLలో వర్క్ చేసి ఉండాలి. డ్యూటీస్ సేమ్, ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు ఎగ్జామిన్ చేసి ఆ ఎగ్జిబిట్స్ అన్నీ అప్పచెప్పాల్సి ఉంటుంది. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా. తర్వాత మరో 4 vacancies ఇదే డిపార్ట్మెంట్లో, కాకపోతే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్యుమెంట్స్కి. ఇవి SC ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ 3 పోస్టులు ఉన్నాయి. దీనికి సేమ్ గ్రూప్ ఏ గెస్టెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్ట్. ఏజ్ వచ్చేసి 35 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ as వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ BSc లెవెల్ ఉండాల్సింది. బీటెక్లో అయినా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ MCA, MSc వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్. తర్వాత ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. డ్యూటీ సేమ్, ఎక్కడైతే క్రైమ్ సీన్స్ ఉంటాయి అక్కడ నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిజైరబుల్ డాక్టరేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. హెడ్ క్వార్టర్ సేమ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. తర్వాత ఇందులోనే 1 vacancy ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫోటో సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇది అన్రిజర్వ్డ్ 1, ఒకటే పోస్టు, అది కూడా అన్రిజర్వ్డ్. దీనికి లెవెల్ సేమ్ శాలరీ, గెజిటెడ్ పోస్ట్, నాన్ మినిస్ట్రియల్, 35 years ఏజ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రిఫరబుల్లీ ఇన్ సైన్స్ విత్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత డ్యూటీ వీళ్ళు సేమ్, ఎక్కడైతే క్రైమ్ సీన్స్ ఉంటాయో అక్కడ నుంచి ఫొటోస్ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హెడ్ క్వార్టర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. తర్వాత 3 vacancies ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజిక్స్. ఇది సేమ్ డిపార్ట్మెంట్. దీనిలో SCకి 1, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. ఇది సేమ్ శాలరీ, 35 years ఏజ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ BSc లెవెల్. MSc అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబులే. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. డిజైరబుల్ వచ్చేసి డాక్టరేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్. డ్యూటీ సేమ్, అక్కడ ఎక్కడైతే ఎగ్జిబిట్స్, క్రైమ్ సీన్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ నుంచి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. తర్వాత ఒక్క వేకెన్సీ ఉంది, అది ఆర్కిటెక్ట్, గ్రూప్ ఏ పోస్ట్. ఇది అర్బన్ ప్లానింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్, ఆర్కిటెక్ట్ వింగ్లో చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ 1, ఒక్క పోస్ట్ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. ఇది ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్ వారికి ఎలిజిబుల్ అయితే వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చి 15,600 to 39,100 ఉంది. ప్లస్ గ్రేడ్ పే 7,600 ఉంటుంది. ఇది ఆల్రెడీ రివైజ్ చేసిందే. ఏజ్ వచ్చేసి 40 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఆర్కిటెక్ట్ షుడ్ బి రిజిస్టర్ యాజ్ ఆర్కిటెక్ట్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్, అందులో రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డ్యూటీస్ ద ఆర్కిటెక్ట్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బిల్డింగ్ ఫ్రమ్ క్లయింట్ డిపార్ట్మెంట్. హీ మీట్స్ ద క్లయింట్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీర్స్ అండ్ ఫైనలైజ్ ద స్కెచ్ డిజైన్. ఏదైతే ఆర్కిటెక్ట్ డ్యూటీస్ ఏ ఉన్నాయో అవి చూడాల్సి ఉంటుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి చండీగఢ్. ఈ పోస్టులు మనం అప్లికేషన్ టైము ఒకసారి చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి August 13 లాస్ట్ డేట్ ఉంది. సో అప్లికేషన్కి August 13 లాస్ట్ డేట్. ద లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ కంప్లీట్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్
14th వరకు ఆ పేమెంట్ అవన్నీ చేసుకున్న తర్వాత కంప్లీషన్ కంపల్సరీ 14th వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి, తొందరగా అప్లై చేసుకోండి. కింద వెబ్సైట్స్ ఇచ్చాను, యూపీఎస్సీ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి upsconline.nic.in. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.